1,50,000 ఉన్న సిల్వర్ 7 lakhs వరకు వెళ్తుందా? ఇది ఒక బుల్ రన్ అని అనుకోవచ్చు అని చెప్పి ప్రాబోర్డ్ కేసుకి, అంటే ఎవరైతే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాశారో వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమే అంటారా? నాకు తెలిసి నేనైతే ఇది ఒక సిల్వర్ బబుల్ అని నేను అంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా దీని గురించి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు. కానీ ఇలాంటప్పుడే ఆ పెద్ద పెద్ద ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతారు. సేమ్ ఇలానే రాబర్ట్ కేసకి గారు ఇంతకు ముందుకు బిట్ కాయిన్ కూడా 5 crores వెళ్తుందని చెప్పి ఒక కామెంట్ రాశారనమాట. కానీ ఇప్పటికి కూడా 5 crores వెళ్ళలేదు. స్టిల్ అది 83 lakhs to 1 crore మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో వీళ్ళు ఎందుకు ఇలా చెప్తారు అంటే, ఎవరైతే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, సో మనలాంటి వాళ్ళకి ఫోమో క్రియేట్ చేస్తారు. ఫోమో అంటే ఎలా అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో మనం ఈ ఫోమోతోని ఏం చేస్తామంటే, మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతాం. రెడీ అయిపోయి మనం ఎప్పుడైతే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వస్తామో వాళ్ళకి మన సైకాలజీ వాళ్ళకి అర్థమైపోతుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి మూమెంట్లో ఎప్పుడైతే ర్యాలీ జరుగుతుందో అప్పుడు వాళ్ళు అందులో నుంచి ఎగ్జిట్ అయిపోతారు. రన్ కాదు, డంప్ అవుతుంది. ఆ డంప్ అయిన తర్వాత ఏమవుతుంది, మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో దాని నుంచి కూడా కిందికి పడిపోతుంది. దానివల్ల అందరం కూడా లాస్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా అందరు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, యూట్యూబ్స్లో సిల్వర్ ఈటీఎఫ్స్లో కొనుక్కోండి, గోల్డ్ ఈటీఎఫ్స్లో కొనండి అని చెప్తున్నారు కదా. సింపుల్గా మీకు చెప్తాను, ప్రజెంట్ ఉన్న సిల్వర్ రేట్ కన్నా మనకు తెలియకుండానే 10 to 15% ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నాం. అది మీలో ఎంతమందికి తెలుసు? మీకు మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ న్యూస్ గురించి కానీ వీడియోస్ గురించి డూ ఫాలో కాన్స్టిట్యూయెంట్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో రేపటి వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అండ్ ఇంకా ఫ్యూచర్లో దీని గురించి ఎలా ఉంటుందో కూడా రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. సిల్వర్ అని కామెంట్ చేయండి. నేను ఒక పీడిఎఫ్ చేశాను, ఆ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఎందుకు అసలు సిల్వర్ పెరుగుతుంది అండ్ దీని గురించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి. సో డూ ఫాలో కాన్స్టిట్యూయెంట్ ఫర్ మోర్.